హై ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. మిద్దె తోట ఈరోజు చిన్న హార్వెస్ట్. అదేవిధంగా నేను అన్ని విత్తనాలు వేసాను, అవి ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం నారు కూడా తెచ్చిపెట్టినా అండి. ఇది మిరప. తర్వాత ఇక్కడ చూడండి, బీర వేసాను. చక్కగా ఇప్పుడు విత్తనాలు నాటుకోవచ్చండి. ఇక మనకు సీజన్ స్టార్ట్ అయినట్టే నాటండి. ఇక మనకి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ బయట కూడా ఒకటి ఉంది చూడండి. షెడ్ నెట్ తీసేసాను, ఎందుకంటే కొమ్మలు ఇరిగిపోతున్నాయి. దీని మట్టుకే నేను షెడ్ నెట్ కట్టాను, అది కూడా తీసేసానండి. ఎందుకు అంటే ఇది సమ్మర్లో వాటర్ అంతా పీల్చుకొని వేడికి ఇట్లా ఎల్లో కలర్ అవుతుందండి. ఈ మొక్క ఎల్లో కలర్ అయినంత మాత్రాన మొక్కకి ఏమో ప్రాబ్లం వచ్చిందని అనుకోకండి. మొక్క బాగున్నట్టే, కాకపోతే ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది అని చెప్పి నేను దీని మట్టుకే చిన్నగా షేడ్ నెట్ కట్టాను. ఇగో షేడ్ నెట్ కడితే ఇలా కొమ్మలన్నీ ఇరిగిపోయినాయండి. ఇది ఇలా ఇరుగుతున్నాయని చెప్పి తీసేసాను. తీసి చూస్తే ఏంటి చక్కగా మొగ్గలు స్టార్ట్ అయినాయి అప్పుడే మనకు. ఇంకా చూడండి, ఇది గైగడ్డ ఎయిర్ పొటాటో చక్కగా వస్తుంది. ఒక్కసారి మనము విత్తనం అంటే గడ్డ వేసుకున్నామంటే అది ప్రతి ఇయర్ సీజన్ స్టార్ట్ కాగానే మొక్క స్టార్ట్ అయిపోతుందండి. మళ్ళీ మనము ప్రతిసారి మనం నాటుకోవాల్సిన పని లేదు. ఒక్కసారి నేలలో భూమిలో వేసేసుకున్నాం, మట్టిలో వేసేసామంటే చక్కగా ఇది సీజన్ స్టార్ట్ కాగానే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, కాకర మొక్క దానికి అదే మొలిసింది. అంటే మనం ఎప్పుడో విత్తనాలు వేస్తే అది మొలిసిందండి. ఇక్కడ బీర పెట్టాను, ఇక్కడ టమాటో పెట్టాను. ఇప్పుడు టమాటోస్ మంచి ఎదిగినాయి అనుకోండి, మంచి రేటు ఉన్న టైంలో మనకు టమాటోస్ అందుతాయి. ఇక్కడ చూడండి, కొన్ని టమాటో మొక్కలు పెట్టాను, కానీ ఇవైతే మరి ఉండకు అనుకుంటా. హెల్దీగానైతే పెరగట్లేదు. ఇంకా ఇవి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయి మిరప, కానీ ఇవి మాత్రం రావట్లేదు. ఇది చూడండి బర్బాటిల్, ఇవి చూడండి, ఇవి కూరల్స్ అంతా లాంగ్ బీన్స్ అండి. ఇక్కడ కూడా మళ్ళీ అవి వేసిన తర్వాత కొంచెం మొలకెత్తిన తర్వాత ఇక్కడ బీర వేసానండి. ఇందులో ఇవన్నీ కిచెన్ కంపోస్ట్ వేసి మళ్ళీ తయారు చేసుకున్నాను. ఇందులో ఒక వెరైటీ చిక్కుడు వేసాను, మొలకెత్తాయి, ఇంకా వస్తాయి అనుకుంటాం. మొత్తం నేను ఒక్కొక్క కుండికి 5 లేదా 6 సీడ్స్ వేస్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు మొలకెత్తవు. అందుకని చెప్పి కొంచెము విత్తనాలు ఒక 4-5 ఎక్కువనే వేస్తానండి. చూద్దాం ఇంకా తోట పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. చెట్టు చిక్కుడు అయితే చక్కగా పూత వస్తుంది. తర్వాత గోర్చిక్కుడు కూడా చక్కగా స్టార్ట్ అయినాయండి కాయలు. ఇంకొకటి మన పులి అక్కడ మూలకు ఉండే కదా, ఈ మూలకు వచ్చేసింది. ఎందుకంటే మంకీస్ ఎక్కువ వచ్చి ఇక్కడ గోడ మీద కూర్చుంటున్నాయండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏరియాలో ఖాళీ ఉంటది కదా, ఇక్కడ కూర్చుంటున్నాయి. అందుకే నేను తెచ్చి ఇక్కడ పెట్టాను. కానీ మంచి రిజల్ట్ వస్తుంది అనిపిస్తుందండి. ఎందుకు అంటే ఈ గోర్చిక్కుడు ఒక మొక్కను తిన్నాయి, అంటే విరిచి తిన్నది, కానీ తోటలో ఉన్న మిగతా మొక్కలు అన్నీ ఉన్నాయి. అంటే ఒకటి తిన్న తర్వాత దానికి మిగతాయి కనిపించాయి అనుకుంటా. ఇక్కడ చూడండి, పైన ఆ మొక్కను విరిచేసాయండి. ఈ మొక్కను విరిచేసి మంచిగా తిన్నాయి. గోర్చిక్కుల్లో ఆకును కూడా వదిలేయండి ఇవి మంకీస్. ఆకుతో సహా కాండము, ఆకు, పూత, కాయలు ప్రతిదీ తినేస్తాయి గోర్చిక్కుడిని. గోర్చిక్కుడు మొక్కలు ఉన్నాయి అంటే మనం సక్సెస్ అయినామని అనుకుంటున్నా. అప్పుడే బాగా సంతోషపడద్దండి. బాగా సంతోషపడితే మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, బాధపడాలి. ఇక్కడనైతే బెండకాయలు ఉన్నాయి, సీడ్ కూడా తయారైందండి. విత్తనానికి వదిలేసాను ఒకటి. కొంచెం బెండకాయ సైజు తగ్గిందని చెప్పాలి. కొంచెం కాయలు చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడైతే. ఈరోజు కూడా నేను గంపతో వచ్చానండి.
ఇది. ఎందుకంటే తోటకూర ఉంది హార్వెస్ట్. నేనైతే 2 లైన్లు తెంపుతానే నిన్న గంప నిండి వచ్చిందండి. నిన్న అంటే నిన్న మేము తోటకూరనే చేసుకున్నాము. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వస్తుంది. నేనేం చేస్తున్నా అంటే అంతా ఒకేసారి తెంపకుండా సగం సగం తెంపుకుంటున్నా అండి, కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ 2 రోసే మనం కట్ చేయాలి, మిగతాదంతా నేను హార్వెస్ట్ చేశాను. పాలకూర కూడా ఉందండి, సూపర్గా వచ్చింది పాలకూర కూడా. అది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి, ఆ దొండకాయలు కూడా కట్ చేసుకుందాం. ఇంకేం కావాలి చెప్పండి? ఎండల్లో సమ్మర్లో కూరగాయలు కరువు ఉన్న టైంలో కూడా మనకు కూరగాయలు వస్తున్నాయి అంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? చక్కగా హాయిగా ఎంజాయ్ చేయడమే అండి వెజిటేబుల్స్. ఇవి ఒక 4 మొక్కలు ఉంటే చాలు చూడండి, మొత్తం తీసేసిన. అక్కడ కొన్ని ఉంచినాను, అయినా కూడా పుష్కలంగా వస్తుందండి. ఇది ఎంత ఫ్రెష్ ఉంది చూసారా? ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? మన తోటలో వచ్చింది, మందు వేయకుండా సూపర్ గా ఉంటదండి. ఒక్కసారి మీరు గమనించండి, మనం మార్కెట్లో తెచ్చింది నీచు వాసన వస్తుంటది, ఒకలాంటి స్మెల్ వస్తుందండి. అంటే మిద్దె తోట పెంచక ముందు నేనైతే కొన్నిసార్లు పడేసేదాన్ని ఆకుని, ఏంటి ఇంత ఘోరంగా స్మెల్ వస్తుంది అని చెప్పి. అట్లా ఉంటది. కాబట్టి వీలైన వాళ్ళు కనీసము ఆకుకూరలన్నా పెంచుకోండి. చాలా మంది గార్డెనింగ్ టిప్స్ చెప్తున్నారు, ఎవరిది ఫాలో అయినా పర్లేదండి, చక్కగా ఫాలో కానీ ఈజీ టిప్స్ తో పెంచుకోండి. కాంప్లికేటెడ్ గా ఇదేసి అదేసి హైరాణ పడిపోయి అలాంటి కష్టం పడకండి, చాలా సింపుల్ గా పెంచండి. నేనైతే చాలా సింపుల్ గా తక్కువ ఖర్చుతో నేనైతే మెయింటైన్ చేస్తున్నాను ఇప్పటి వరకు. పెద్దగా నేనైతే ఖర్చు పెట్టానండి, చాలా తక్కువ. నేను ఉన్న వాటితోటే నేను పెంచుతూ ఉంటాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా అండి. పెద్దగా ఖర్చు లేకుండా, హడావిడి లేకుండా చాలా సింపుల్ గా పెంచుకోవచ్చు. కాకపోతే రోజు కొంచెం కష్టపడాలంటే, బయటకు వెళ్ళి మనం వాకింగ్ చేసే బదులు తోటలో పని చేసుకుంటే సరిపోతుందండి. ఈ గ్రో బ్యాగ్ అయితే మనకి గార్డెన్ లో వచ్చిన వేస్టేజ్ కే పెట్టినా అండి. ఇక్కడ చూడండి, నింపుతున్నాను, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మనకు వేరే కుండీలలో వేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఇవి మొక్కలు అయిపోయి కుండీలలో మట్టిని కొంచెం మళ్ళీ ఎరువేసి కలుపుకొని నింపుకుంటున్నానండి. ఆ టైంలో ఏం చేస్తున్నానంటే అడుగున ఈ చెత్త వేసేసి పైన మళ్ళీ ఈ ఫ్రెష్ మట్టిని వేస్తున్నాను. నేను ఎప్పుడు కానీ కుండీలు ఇలా కొంచెం ఖాళీ ఉండేలాగా చూసుకుంటా. చూడండి, మనం ఎరువేసిన తర్వాత వర్షాకాలంలో చక్కగా వర్షాలు పడి నీళ్లు నిండిన మట్టి బయటకు రాకుండా ఉండడానికి ఇలా కొంచెం తక్కువ మట్టితోటే ఉంచుతానండి. కాబట్టి మళ్ళీ మట్టి వేసినా నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండట్లేదు. చూడండి, ఇవి కొత్త మట్టి మళ్ళీ అడుగున చెత్తేసి పైన మట్టి నింపినాను. ఇలా చేస్తే ఒక 3 కుండీలు చేస్తే మనకు 5 కుండీలలో మట్టి తయారవుతుందండి. చూడండి ఎంత ఫ్రెష్ ఉందో తోటకూర. ఇందులో బెండ మొక్కలు పెట్టిన, అందుకే కొంచెం చూస్తూ కట్ చేస్తున్నా అండి. భలే ఉంది ఇక చూడండి ఎంత ఫ్రెష్ ఉంది. లేతదైతే వెన్నలాగానే ఉడికిపోతుందండి. కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా సూపర్గా. ఇక్కడ చూడండి ఈడ బెండ మొక్కలు, ఈడ ఈడ. ఇప్పుడు నేను ఈ తోటకూర తీసాను కాబట్టి చక్కగా కంపోస్ట్ వేసి కొంచెం మట్టి గుల్ల చేయాలి. చూసారు కదా ఒక 5-6 కుండీలకి ఎంత వచ్చిందో. ఇక్కడ తెల్లగల్జేరు కూడా ఉందండి, ఇవి కూడా కట్ చేసుకుందాం. ఒక్క నిమిషం. ఇవి లేత కాడలు కూడా వేసుకోవచ్చండి. ఆకు కొంచెమే వస్తే ఏ కూరగాయలలో వేసినా, తర్వాత దేంట్లో వేసినా పర్లేదండి, వేరే ఆకుకూరలో వేసినా
లేదంటే వెజిటేబుల్స్ వండుకుంటాం కదండి, ఏ కూరగాయలు వేసినా పర్లేదు. ఒక ఆకు కూడా వేసేయకండి, తెల్ల గల్జేరు ఆరోగ్యానికి చాలా 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 మేలు చేస్తుంది. ఈరోజు అయితే తోటకూర గంప నిండి పొంగి పొర్లేలాగుంది, కొంచెం బాగానే వస్తుందండి. ఇంకా మొత్తము అన్ని రోజుల మనము తెంపుకుంటానైతే ఇంకెంత అయ్యేదో అసలు. ఇందులో తీసేద్దాం. చేమంతులు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ సమ్మర్లో ఏం మిగిలినాయి ఏం పోయినాయి తెలియదు. ఇక మళ్ళీ కొత్త చిక్కుళ్ళు వస్తేనే తెలుస్తుందండి. ఇక చాలా మటుకు పోయినాయి కొన్ని. ఇది చూద్దాం, ఎన్ని ఉన్నా సంతోషమే అండి, ఎందుకంటే చాలా ఎండలు ఉండే. ఇది ఈ కొమ్మలు కట్ చేయాలి. నేను ఇప్పుడు కొంచెం వీటిని డిస్టర్బ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం వర్షాలు మంచిగా పడ్డాక వీటిని సెట్ చేసి కొన్ని మొక్కలు తీసి చక్కగా వేరే కుండీలలో వేసుకున్నాం అనుకోండి, ఇంకా చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి తోటకూర, ఇవి ఇక్కడ కూడా చూడండి, చూస్తేనే తినేది ఎందుకు అన్నట్టుగా ఉంది. ఇది దీంట్లో గోర్చిక్కుడు ఉన్నాయండి. చాలా మటుకు తోటకూర మొక్కలు తీసేసిన అండి, ఎందుకంటే ఏ కుండలో చూడు అవే. అసలు ఒక్కసారి మనం ఈ సీడ్ తోటలో వేసుకున్నామంటే ఇంకా వస్తూనే ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ మనం నారు పోయాల్సిన పని ఉండదండి. ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు బాగానే వస్తుంది, కానీ కొంచెం పెయిన్ వచ్చిందండి, ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లబడింది. ఈ పెయిన్కి అయితే టాల్కమ్ పౌడర్ కానీ బూడిద కానీ చల్లితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది ఇంకా కొన్ని మొక్కలు తీసేస్తా అండి, బాగా ఎక్కువ అయిపోతుంది. ఈ పెద్ద మొక్కలు కొన్ని తీసేస్తా. అసలు ఇంకొక బుట్ట తెచ్చేది ఉందండి, నేను అనుకోలే ఇంత వస్తుందని. ఇంకా అటువైపు లేదులేండి, నేను మొన్ననే హార్వెస్ట్ చేసిన. చెప్పాను కదా నిన్న తోటకూరనే చేసిన అని. చక్కగా ఏం కూరగాయలు లేకుండా పైకి వస్తా అండి, ఏదో ఒక ఆకుకూర అయితే దొరుకుతుంది. చూడండి ఎంత ఆకు వచ్చింది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఎన్ని డబ్బులు ఇస్తే దొరకాలండి ఇలాంటిది, డబ్బులు ఇచ్చినా దొరకదు. పాలకూర కట్ చేసుకో. చూడండి ఇక్కడ కూడా పునర్నవ ఉంది. ఇది కూడా నేనైతే ఏం నాటలేదండి, చక్కగా మట్టిలో అదే మొలుస్తూ ఉంది. ఇది కూడా ఒకసారి తోటలోకి వచ్చిందంటే మనకు ఎక్కడో ఒకటి కనబడుతూనే ఉంటది. ఒక్కసారి మీరు ఎక్కడైనా సీడ్స్ దొరికితే చల్లేసుకోండి అంతే. ఇక ఆ సీజన్ వచ్చిందంటే అది వచ్చేస్తుందండి. ఒక 2-3 రోజులు అయితే చక్కగా గంగవాయల కూర కూడా వస్తుంది. అక్కడైతే రెడీ అయింది. చూడండి ఈ చెట్టు చిక్కుడు వెరైటీ చాలా బాగుందండి, పూత బాగా వస్తుంది, బంచులు బంచులు. ఇది మాత్రం సీడ్ పోనీయద్దు, ఇది రెడీ చేసుకోవాలి సీడ్స్. కానీ ఎండలకి పూతంతా రాలిపోతుందండి వేడికి.
కొంచెం అప్పుడప్పుడు అడప తడప కొంచెం అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ ఆ వర్షాలు సరిపోవట్లే, ఇంకా వాతావరణం చల్లబడలేదండి. ఇదైతే 6-7 సార్లు కట్ చేసిన అండి. పాలకూర ఎంత బాగుంది కదా. మళ్ళీ ఎరువేస్తే మళ్ళీ వస్తుందండి. కట్ చేసుకున్న వెంటనే ఎరువేసేయాలి. ఇలా ఒక 1 ఇంచ్ వదిలేసి కట్ చేసామనుకోండి చక్కగా మళ్ళీ అవి చిగుళ్ళు వచ్చేస్తాయండి. ఇంకొక కుండీలు ఉంది. స్ట్రాబెర్రీ అయితే ఎండని తట్టుకోక ఇగో ఇలా అవుతుందండి. ఎంత జాగ్రత్తగా పెట్టినా ఇలా అవుతుంది. తీసుకెళ్లి ఒకటైతే కంప్లీట్ షేడ్ లో పెట్టాను. షేడ్ లో పెడితే మొత్తం ఎండిపోయిందండి. ఇది ఇలా ఉంది. ఇక్కడ కొంచెం మాకు ఎండలు ఎక్కువ ఉంటాయండి, అందుకే కొంచెం ఎప్పుడు స్ట్రాబెర్రీ తెచ్చినా మళ్ళీ కొత్తగా కొనాల్సిన పరిస్థితి వస్తుంది. స్ట్రాబెర్రీ మాత్రం నేను దక్కించుకోలేకపోతున్నా. చూద్దాం, ఇది ఒక్క కుండీలో ఉంది, 3 ఉండే 2 కుండీలలో ఎండిపోయిందండి. ఇంకా మళ్ళీ పాలకూర విత్తనాలు ఏదన్నా కుండి ఖాళీ చేసి పెద్ద టబ్బులో వేయాలి. వేస్తే ఏంటంటే మళ్ళీ మనకి ఇది అయిపోయేసరికి అవి రెడీ అవుతాయండి. ఇదైతే టేబుల్ నిమ్మ, మంచి ఆరెంజ్ కలర్ లైమ్ అండి. లోపల ఆరెంజ్ ఫ్లేవర్ తో ఆరెంజ్ లాగానే ఉంటది ఈ జ్యూస్, సూపర్ గా ఉంటది. కొంచెం మొక్క ఎండలకి ఒక సైడ్ ఎండిపోయిందండి, ఒక సైడ్ ఉంది. చాలా జాగ్రత్తగా కాపాడాలి దీన్ని. ఇక్కడ చూడండి, ఇగో చిక్కుళ్ళు సోర ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చాయి. తీగలు కూడా స్టార్ట్ అయ్యాయి సొరకాయ. కానీ ఈసారన్నా మనకి సొరకాయలు హార్వెస్ట్ చేసుకుంటామా చూడాలి. ఆ సొరకాయ ఇంత కాగానే మంకీస్ రావడం తినడం, ఇగో ఇదే సమస్య అయింది. ఆ పులి కొంచెం పనిచేసింది అనిపిస్తుంది, అందుకే ఇంకొకటి తెచ్చి మనం మొన్న పెట్టాం కదా ఆ ప్లేస్ లో పెట్టేస్తాను. చూసారు కదా ఈ చిన్న హార్వెస్ట్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.